హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 43. ఇక స్టోరీలోకి వెళ్తే జై రుద్ర ఒకరిని ఒకరు హక్ చేసుకోగాని బాబోయ్ నాకేంటి కుడికన్ను ఇలా అదురుతుంది అని తన కన్నును చేత్తో రుద్దుకుంటూ నిల్చుకొనున్న చారి ఇద్దరి వైపు చూస్తూ జై సార్నే అనుకుంటే రుద్రా సార్ కూడా యాటిట్యూడ్ బాస్ లానే కనిపిస్తున్నారు, ఎందుకైనా మంచిది ఈయనతో కూడా కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటూ తాను రుద్రాంశ్ కోసం తెచ్చిన బొకేను చేత్తో పట్టుకొని ఎగ్జైటింగ్గా రుద్ర తన వైపు ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు విష్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. జై నుండి దూరం జరిగిన రుద్ర ఆనంద్ను జైకి ఇంట్రడ్యూస్ చేస్తూ జై, దిస్ ఈజ్ ఆనంద్, మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేయగానే హాయ్ ఆనంద్ అంటూ జై ఆనంద్ను హక్ చేసుకుంటాడు. హలో జై, రుద్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు నా బాస్ కూడా అంటూ నవ్వగానే షటప్ మ్యాన్ అంటూ రుద్ర ఆనంద్ కడుపులో పంచిస్తూ తనను చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వుతున్న చారీ వైపు చూస్తాడు. క్రీమ్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంటు టక్ చేసుకొని నుదుటిన కుంకుమ దాని మీద చిన్నగా విభూతి పెట్టుకొని భూతద్దాలు లాంటి స్పెట్స్ పెట్టుకొని కొంచెం విచిత్రంగా ఉన్న చారీ వైపు చూస్తూ ఉన్న రుద్రాను చూసి రుద్ర, దిస్ ఈజ్ చారీ, నా పిఏ అంటూ చారీని ఇంట్రడ్యూస్ చేయగానే హో అని చిన్నగా చెప్పి ఇక వెళ్దామా అంటూ ఇంటికి వెళ్ళడానికి తొందర పెడతాడు. హోహో, మన రుద్ర జై విల్లాకి వెళ్ళడానికి ఎందుకంత తొందరపడుతున్నాడో నాకైతే అర్థమైంది, మరి మీకు? వెల్కమ్ టు ఇండియా సార్ అని బొకే ఇస్తూ హక్ చేసుకోవడానికి రాబోతున్న చారీని కళ్ళతోనే కంట్రోల్ చేసి జైతో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తూ వెళ్తున్న రుద్రాని చూసి చారీ మొహం వాడిపోతుంది. ఏంటి చారీ గారు, మా వాడి బిహేవియర్కి ఫీల్ అయ్యారా అని చారీ ఫేస్ చూసి కన్సర్న్ చూపిస్తూ అడుగుతాడు అక్కడే ఉన్న ఆనంద్. గారు అంటూ అంత రెస్పెక్ట్ ఇవ్వకండి సార్, పొట్ట రావడం వల్ల ఏజుల్లా కనిపిస్తాను కానీ నాకు 30 ఇయర్స్నే అండి, మీరు నన్ను చారీ అని పిలవచ్చు. అలా చూసినా మీరు నాకంటే 5 ఇయర్స్ సీనియర్ చారీ గారు. ఓకే, మీ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు కూడా నన్ను ఆనంద్ అని పిలవండి చాలు అంటూ ఆనంద్ షేక్ హ్యాండ్ ఇవ్వగానే చారీ నవ్వుతూ నైస్ టు మీట్ యూ ఆనంద్ అని చిరునవ్వుతో చెప్తూ మీరు ఇంత కూల్గా కనిపిస్తున్నారు, మరి మీ ఫ్రెండ్ ఏంటండి అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు? హో అదా, రుద్రాకి నార్మల్ యాటిట్యూడ్ కాదు, అంతకు మించిన యాటిట్యూడ్ ఉంది. నువ్వు చూసింది ఇంతే, చూడాల్సింది ఎంతో ఉంది. అయినా తినబోతూ రుచి దేనికి చారీ, కమ్ అంటూ చారీను జై రుద్రాల వెనకనే వాళ్ళ లగేజ్ ప్యాక్తో ఫాలో అవుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కార్ దాకా వెళ్తారు. చారీ లగేజ్ మొత్తం నీ కార్లో జాగ్రత్తగా షిఫ్ట్ చేసి మ్యాన్షన్స్కి తీసుకొని వచ్చాయి అని చెప్పిన జై రుద్ర ఆనంద్లను తీసుకొని తన కార్లో మ్యాన్షన్స్కి స్టార్ట్ అవుతాడు. ఆనంద్ చారీతో వస్తానని చెప్తున్నా వినకుండా తనతో పాటు తీసుకుని వెళ్తున్న జైను చూసి నిష్ఠూరిస్తూ సాంగ్ పాడుకుంటూ ఆర్ఆర్ వేసుకుంటూ నన్ను పిఏ అనుకుంటున్నాడా లేక మీ ఇంట్లో పనిచేసేవాడిని అనుకుంటున్నారా సార్? అంతా నా కర్మ, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా? వెళ్తున్న జైను తిట్టుకుంటూ ఉన్న చారీ పాకెట్లో మొబైల్ రింగ్ అవ్వడంతో హలో అంటూ కాల్ లిఫ్ట్ చేసిన చారీతో ఫీల్ అయింది, నన్ను తిట్టుకుంది చాలు కానీ లగేజ్ తీసుకొని స్టార్ట్ అవ్వు, నేను మ్యాన్షన్స్కి రీచ్ అయ్యేసరికే నువ్వు అక్కడ ఉండాలి. ఇది అన్యాయం సార్, మీరు వెళ్ళి ఆల్రెడీ 5 మినిట్స్ అవుతుంది, మీకంటే ముందు నేను ఉండగలనా అక్కడ? ఏంటిది సౌండ్ ఏం వినిపించడం లేదు సార్ సార్ అంటూ ఉన్న చారీకి బీప్ సౌండ్ రావడంతో కట్ చేశాడని అర్థం చేసుకొని ఈయన గురించి తెలిసి కూడా ఇక్కడే పిచ్చోళ్ళ తిట్టుకుంటున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి, అమ్మో టైం లేదు త్వరగా స్టార్ట్ అవ్వాలి అని లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి షార్ట్ కట్లలో సందుల్లో తిప్పి తిప్పి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ జై మ్యాన్షన్కి రీచ్ అయ్యే 2 మినిట్స్ ముందుగానే తనే రీచ్ అయ్యి ఉంటాడు చారీ. వావ్ చారీ, మాకంటే లేట్గా స్టార్ట్ అయినా ఫాస్ట్గా వచ్చేసావు అని కార్ నుండి దిగుతూ ఉన్న ఆనందం చూసి చారీ నవ్వలేక నవ్వుతాడు. నందు కమ్ అని సీరియస్గా పిలుస్తూ ఉన్న జై పక్కనే నడుస్తూ ఉన్న రుద్ర వాయిస్కి యా కమ్ చారీ అంటూ ఆనంద్ చారీని పిలవగాని నువ్వు వెళ్ళు ఆనంద్, నేను లగేజ్ మెయిడ్స్తో పంపించి వస్తాను అని అందరినీ పంపించేశాక మెయిడ్స్తో లగేజ్ ఒక్కొక్కటి జాగ్రత్తగా లోపల పెట్టించి ఆఖరిగా చారీ లోపలికి వెళ్తాడు. ప్లీజ్ కమ్ రుద్ర అంటూ నవ్వుతూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఇదే మా హోమ్ అని నవ్వుతూ ఇద్దరికి తన అందమైన మ్యాన్షన్స్ని చూపిస్తూ హాల్లో కూర్చొనున్న ప్రతాప్ వినయ్ వర్మాలను చూసి ఇద్దరిని తీసుకుని వాళ్ళ వైపు నడుస్తాడు. గుడ్ ఈవినింగ్ తాతయ్య అన్న జై వాయిస్కి తల పైకెత్తిన ఇద్దరు జై పక్కన కొత్తగా కనిపిస్తున్న రుద్ర ఆనందలను ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నారు. మార్నింగ్ చెప్పాను కదా మన ఇంటికి ఈవినింగ్ గెస్టులు వస్తున్నారని, ఇక్కడే మనతో 1 మంత్ స్టే చేస్తారు అని వాళ్ళే వీళ్ళు రుద్ర అండ్ ఆనంద్.
రుద్ర తను మా తాతయ్య ప్రతాప్ వర్మ అండ్ ఈయన మా ఫాదర్ వినయ్ వర్మ అని ఒకరినొకరు పరిచయం చేస్తాడు. హలో తాతయ్య అని రుద్ర ప్రతాప్ బ్లెస్సింగ్స్ తీసుకోగానే అరే గాడ్ బ్లెస్ యూ బాబు అని ప్రతాప్ బ్లెస్ చేశాక వినయ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఆనంద్తో పాటు సోఫాలో సెటిల్ అయ్యి మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. ఈలోగా రేణుక కూడా అందరికీ టీ తీసుకొని రాగానే జై రేణుకను రుద్రకి పరిచయం చేస్తాడు. బేసిక్గా రేణుక మీద గుడ్ ఒపీనియన్ లేని రుద్ర హలో ఆంటీ అని చిన్న విష్ టీ సిప్ చేస్తూ ఉండగా అప్పుడే మాయా అన్నయ్య వచ్చేసావా అంటూ ఎంట్రీ ఇవ్వగానే రుద్ర తన వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. బ్లాక్ స్లీవ్లెస్ క్రాప్ టాప్, బ్లూ కలర్ షార్ట్ డెనిమ్లో హెయిర్ లీవ్ చేసుకొని లైట్ మేకప్తో క్యూట్ డాల్లా కనిపిస్తున్న మాయాని చూసి అని బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. ఎంతసేపు అవుతుంది అన్నయ్య నువ్వు వచ్చి అని అడుగుతూ జై మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి స్పెషల్ ఇవాళ త్వరగా వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది. ఇందాకేరా అంటూ రుద్రకి మాయాను తన చెల్లిగా పరిచయం చేస్తాడు. మన రుద్రబాబు ఇక్కడ ఉంటే కదా మాయా పాపతో ప్యారిస్ లొకేషన్లో డ్యూయెట్ వేసుకుంటూ జై మాటలు పట్టించుకోడు. వీడి కొంప వీడే ముంచుకునేలా ఉన్నాడు అని పక్కనే ఉన్న ఆనంద్ టెన్షన్ పడుతూ రీ రీ రుద్ర అంటూ భుజం పట్టుకొని గిల్లగానే స్పృహలోకి వచ్చిన రుద్ర హా హలో అంటూ పైకి లేచి మాయాను హక్ చేసుకోబోతాడు. రుద్ర బిహేవియర్కి తన వైపు వియర్డ్ లుక్ ఇస్తూ హాయ్ అంటూ ఒక మాట చెప్పి ఓకే అన్నయ్య ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆనందం చూసి పలకరింపుగా నవ్వి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతుంది. రుద్ర కమ్ మీకు రూమ్స్ చూపిస్తాను అని ఇద్దరిని పైకి తీసుకుని వెళ్ళి చెరొక రూమ్ చూపించడంతో ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక జై కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన మాయా ఏంటిది ఇందాక రుద్ర నా దగ్గరికి వచ్చేసరికి నా హార్ట్ అంత స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇప్పుడే కదా ఆమె ఆఫీస్ నుండి వచ్చావు మళ్ళీ ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నావు అని కిందకి వచ్చిన కూతురికి కాఫీ కప్ ఇస్తూ ఆరాగా అడుగుతుంది శైలు. మామ్ ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్లే వాళ్ళను ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదని మీ మమ్మీ నీకెప్పుడు చెప్పలేదా? మా మమ్మీకి ఎలాగో బుద్ధి లేదు, మరి మీ మమ్మీకైనా ఉండాలి కదా. ఇలాంటివన్నీ చెప్పకుండా ఏం చేస్తుంది? ఏంటో చిన్న పాపకు చెప్పినట్టు అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది అని వేదాంతం చదివిన దానిలాగా అంటూ ఉన్న ఆద్య చెవి మెలిపెడుతూ నన్ను అంటుంది చాలదా మా అమ్మని ఎందుకు ఎలాగుతున్నావు? అబ్బా మమ్మీ ప్లీజ్ వదులు ఇట్స్ పైనింగ్ అంటూ శైలు చెవి వదలు కానీ లేకపోతే ఏంటి మమ్మీ ఎప్పుడు బయటికి వెళ్తున్నా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తూ చిరాకు తెప్పిస్తావు. నువ్వు బయటికి వెళ్తున్నావంటే చాలే గుండె దడగా ఉంటుంది ఎప్పుడు ఏం గొడవ తెస్తావో అని. పైగా నీకు తోడు ఆ మాన్య ఒకటి ఇద్దరు రౌడీలాగా తయారయ్యారు అని అంటూ ఉండగానే సిగ్గేస్తుంది నేను చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాటింటే సిగ్గేస్తుంది నీతో అంటే అంటూ సాంగ్ పాడుతూ ఎంటర్ అవుతుంది మాన్య. మీరెందుకు సిగ్గుపడతారే మిమ్మల్ని చూసి మేం కదా సిగ్గుపడాలి అని నడుము మీద చేపెట్టుకొని ఎక్కడికే ఇద్దరు కట్టుకొని రెడీ అయ్యారు. మళ్ళీ ఎవరి పెళ్ళి ఆపడానికి వెళ్తున్నారు? చాలా ఆపు మమ్మీ మాకు ఇంకేం వర్క్ లేదనుకుంటున్నావా ఏంటి? ఒక్క పెళ్ళి ఆపాం అంతే, అది కూడా మా ఫ్రెండ్ కోసం. దాన్ని పట్టుకొని నువ్వు ఆంటీ డైలీ సీరియల్స్ సాగదీసినట్టు ఎపిసోడ్స్ వాయిస్తున్నారు. మేము అది ఆపడం వల్లే ఇద్దరు అమ్మాయి లైఫ్స్ సేవ్ అయ్యాయి. దానికి కొంచెం కూడా నువ్వు గ్రాటిట్యూడ్ చూపించకపోగా ఫుల్గా తిడుతున్నావు. అదే ఏదైనా సినిమా హీరోయిన్ చేస్తే మాత్రం క్లాప్స్ కొడతావు, సొంత కూతురు చేస్తే మాత్రం వాతలు పెడతావు. అయిపోయిందా నీ వాదన? టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి ఇల్లు కదలండి అని సీరియస్గా అంటున్న శైలుని చూసి ఇద్దరు తల కొట్టుకుంటూ మమ్మీస్ అందరిని కట్టేసి పైన పడేయాలి అని అరిచి సండే అందరం విలేజ్కి వెళ్తున్నాం కదా సో షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం, మాయా కూడా వస్తుంది చాలా అని అరిచి మాన్యాను లాక్కుని వెళ్తున్న కూతుర్ని చూసి ఇది చెప్పడానికి నాతో ఇంత డిబేట్ ఎందుకే, అదేదో ముందే చెప్పొచ్చు కదా అనుకుంటూ ఆద్య మాన్యాల వల్ల వచ్చిన తలనొప్పికి మెయిడ్తో కాఫీ తెప్పించుకొని తాగుతుంది. మాయా మీ మ్యాన్షన్ ముందు బయట వెయిట్ చేస్తూ ఉన్నాం నేను మాన్య, నువ్వు త్వరగా రా ఇప్పటికే ట్రాఫిక్లో బాగా లేట్ అయింది అని జై మ్యాన్షన్ ముందు కారు ఆపి మాయాకి కాల్ చేస్తుంది ఆద్య. ఇంటి ముందు ఏంటి వదినా లోపలికి రా, నేను ఏ డ్రెస్ వేసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను, ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయి. ఇంట్లో మీ గున్న అదే మీ అన్నున్నాడు, వాడిని చూస్తే నా మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఏదో ఒకటి వేసుకొని రా మాయా, మనమేమి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం పెళ్లి చూపులకు కాదు. అన్నయ్య తన రూమ్లో ఉన్నాడు, నిన్ను అన్నయ్య ఏమి అనుకుందా నేను చూసుకుంటాను, నువ్వు ఫస్ట్ రా అంటూ మాయా కాల్ కట్ చేస్తుంది. సరిపోయింది, ఈ అన్నా చెల్లెళ్ళు చెప్పేది పూర్తిగా వినరనుకుంటా అని నిష్ఠూరిచ్చి పదవే వెళ్దామంటూ మాన్య చేపట్టుకొని లాగుతుంది. నాకు ఓపిక లేదే, నువ్వు వెళ్ళి తీసుకొని రా ప్లీజ్ అమ్మో అని సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్న మాన్యాని చూసి
సర్లే అని ఆద్య ఒక్కటే లోపలికి వెళ్తుంది. మాయా రూమ్ ఎప్పుడు ఆద్య చూడకపోవడంతో ఒక్కో రూమ్ చూసుకుంటూ వెళ్తున్న ఆద్య జై రూమ్లోకి వెళ్ళి మాయా మాయా అని పిలుస్తూ ఉండగా బాల్కనీలో నుండి ఓన్లీ బాక్సర్తో లోపలికి వచ్చిన జైని చూసి షాక్ అవుతూ రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అంటూ వెనక్కి తిరుగుతుంది. ఏయ్ మెంటల్ నువ్వేంటే నా రూమ్లో అని అడుగుతూ ఆద్య ముందుకొచ్చి నిల్చుకుంటాడు. ఇది నీ రూమా? సారీ అని వెళ్ళబోతున్న ఆద్య చేపట్టుకొని తన మీదకి లాక్కొని నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చావు అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. మాయా రూమ్ అనుకొని వచ్చాను, వాంటెడ్గా కాదు, వదులు అని జై చేతులు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే జైను విసుగ్గా వెనక్కి నెడుతూ అంటుంది. ఏమో వాంటెడ్గానే వచ్చావేమో, ఎవరికి తెలుసు, అసలే నేనంటే నీకు బోలెడంత లైకింగ్ కదా అంటూ కన్ను కొడుతూ ఉన్న జైను చూసి ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వంటే నాకు చిరాకు తప్ప ఇంకో ఫీలింగ్ లేదు అని అరుస్తూ వదలరా అంటూ దొంగ సచ్చినోడా అని తిడుతూ ఉంటుంది. ఏంటి వదులుగా పట్టుకున్నానా, ఇప్పుడు ఓకేనా అంటూ ఆద్యను మరింత గట్టిగా తన గౌకిల్లో చుట్టేస్తాడు జై. రేయ్ నిన్ను అని అరవబోతున్న ఆద్య డోర్ సైడ్ ఉండడంతో అప్పుడే ఎవరో డోర్ ఓపెన్ చేయగానే ఆద్యను వాల్ వైపు మార్చి తను డోర్ వైపు వచ్చిన జై కావాలని ఆద్య నడుము మీద చేతులు పెడుతూ అక్కడికి వచ్చిన ఆనంద్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అరిస్తే తను ఇక్కడ ఎందుకుందో చెప్పాలి అండ్ జై వంటి మీద షాట్ తప్ప ఇంకేమీ లేదు. దానికోసం సైలెంట్గా జై చేతులను నెడుతూ భరిస్తూ ఉన్న ఆద్యకి జై చేతులు నడుము మీదుగా పైకి వెళ్ళడం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోవడం ఆద్య జైను వెనక్కి నెడితే అంతే ఫోర్స్కి ముందుకు వచ్చిన జై ఆద్య మీద పడ్డంతో ముచ్చటగా ఇద్దరి మధ్య మూడో ముద్దు కూడా జరిగిపోతుంది. జై ఆద్యాల మధ్య అనుకొని ఈ ముద్దు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆద్య తన అన్నయ్య రుద్రాను డైరెక్ట్గా చూడబోతుందా? ఒకవేళ చూస్తే తనే తన అన్నయ్య అని గుర్తుపడుతుందా? మీరేమనుకుంటున్నారు? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.